పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా స్ట్రెంత్ యాడికింత పెరుగుతూ ఉంది. ఆఫీస్ సరిపోతలేదు. నేనేమో కొత్తది కట్టారు, ఈయననేమో ఏసీలు పెట్టారు. అదే పాత ఏసీలు. గంగన్న పెట్టలేదు, బస్సులు అన్న పెట్టలేదు. నువ్వు పెట్టినాయనా? మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు రాలే ఇవాళ. ఎమ్మెల్యేలకు ఏసీలు పెట్టమని రిక్వెస్ట్. నూతనంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి శ్రవంతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బసవ గారు లేనట్టున్నారు, ఆయనకు కూడా శుభాకాంక్షలు. సేవా పక్వాడా కార్యక్రమం మనకు ప్రతి సంవత్సరం చేసేదే. మన పార్లమెంట్లో యాక్టివ్గా చేస్తాము, రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము. ఇదే కార్యక్రమం, అది ఏ కార్యక్రమం అయినా మన దగ్గరనే బాగా జరుగుతుంది. అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అందరూ పొద్దున కాకపోతే సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు ఒక్క సీట్ కూడా వస్తలేదు. కాదు, ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో, ఇంక్లూడింగ్ అదేంది 5-6 బాన్స్వాడ కలుపుకొని. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతా ఉన్నాం. మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం అన్ని పార్టీల వాళ్ళు కూడా బీజేపీ టికెట్ అడిగేటట్టున్నారు. ఇది ఇందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం. ఇందూరు ప్రజలు, ఇందూరు పట్టణ ప్రజలు కానీ, మున్సిపాలిటీలో, జిల్లాలో కానీ, పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం అది. వాళ్ళకి ఎప్పటికన్నా ఈ ప్రాంతం ఇంకింత అభివృద్ధి కావాలి, కరప్షన్ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన రావాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ప్రజలు పెంచుతూ ఉన్నారు, హిందూ సోదరి పనులు పెంచుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం, వాళ్ళందరికీ రుణపడి ఉండటం, ఎప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం పనిచేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, కొద్దిగా సిపి గారి అపాయింట్మెంట్ ఉంది నాకు. ఈ మధ్య కొంచెం బోధనలో జరుగుతున్న సంఘటనలు, ఏ రకంగా అయితే ఎన్ఐఏ ఇక్కడికి వచ్చి అరెస్టులు చేసిపోతూ ఉందో, కొద్దిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా సీరియస్గా ఉన్నట్టున్నాయి. కాబట్టి ఆయన సమయం నేను అడగడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 5-10 నిమిషాలు లేట్ అయింది. 1 గారిని అక్కడ చేరాలా. కాబట్టి నేను అధ్యక్షుల వారికి నన్ను వెళ్ళనీయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ भारत माता की जरा